హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయ్యప్ప స్వామి పుట్టుక గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. పూర్వం మహిషి అనే ఒక రాక్షసి ఉండేది. ఆమె బ్రహ్మదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన వరం పొందింది. శివుడు మరియు విష్ణువు యొక్క కుమారుడి ద్వారా మాత్రమే ఆమె మరణం సంభవించాలని ఆ వరం యొక్క అర్థం. దేవతలందరూ ఈ వరం గురించి చాలా ఆందోళన చెందారు. ఎందుకంటే శివుడు మరియు విష్ణువు ఇద్దరూ పురుషులే కాబట్టి వారికి కుమారుడు ఎలా పుడతాడు అని వారు కలవరపడ్డారు. లోకాలను కాపాడటానికి విష్ణువు మోహిని అనే ఒక అందమైన స్త్రీ రూపం తీసుకున్నాడు. మోహినిని చూసిన శివుడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. వారి కలయికతో ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు. ఈ బాలుడే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి పంపా నది ఒడ్డున శిశువు రూపంలో ఉన్నప్పుడు పందల దేశానికి చెందిన రాజశేఖర మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డను చూశాడు. సంతానం లేని ఆ రాజు ఆ బిడ్డను దత్తత తీసుకున్నాడు మరియు అతనికి మణికంఠుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అతని మెడలో ఒక మణి, రత్నం ఉండేది. మణికంఠుడు పెరిగి పెద్దవాడయ్యాక మహిషిని సంహరించి దేవతలను మరియు లోకాలను కాపాడాడు. ఆ తరువాత అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువై భక్తులందరికీ దర్శనమిస్తూ వారి కోరికలు తీరుస్తున్నారు. ఇది అయ్యప్ప స్వామి వారి పుట్టుకకు సంబంధించిన ఒక చిన్న కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.